మిస్టర్ ఈ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యావంట, పైగా యూనివర్సిటీ రికమెండేషన్ అంట. వెరీ గుడ్. ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు రా. ఇంతకు మీ ప్యూనా లెక్చరరా? లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ప్యూన్ పనులన్నీ చేస్తుంటాను. చూడు మిస్టర్, ఇక్కడ ఇంపార్టెంట్ పనులన్నీ దగ్గరుండి నేనే చేస్తాను. అండర్స్టాండ్? కమా. సార్ ఇతను మేడంకి బాగా పైగా డిటెక్టివ్ సర్వీస్ కూడా చేస్తుంటాడు. మనం ఏం చేసినా వెంటనే వెళ్ళి ఆమెకు చెప్పేస్తాడు. ఇతను స్వయంగా వచ్చి ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడంటే ఆమె మనకి క్లాస్ తీసుకుంటుందని అర్థం. రండి. వస్తున్నాం. ఈ కాలేజీ మీరే చూస్ చేసుకున్నారా, యూనివర్సిటీ పంపించిందా? ఈ కాలేజ్ నేనే చూస్ చేసుకున్నాను. రీజన్? నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అమ్మాయిల్ని నేచర్తో పోలుస్తారు, అందుకని నాకు అమ్మాయిల మధ్యన ఉండటం చాలా ఇష్టం. ఇక్కడ ఉంటే అమ్మాయిలకి లైన్ వేయచ్చు, అమ్మాయిలు బోర్ కొడితే లేడీ లెక్చరర్లకు లైన్ వేయచ్చు, వాళ్ళు కూడా బోర్ కొడితే ప్రిన్సిపల్కే లైన్ వేయచ్చు. ఇక్కడ ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే, నేను మేడం గారి దగ్గరికి వెళ్తున్నాను. 2 నిమిషాలు ఆగి రండి. ఏంటి సార్ ఇది? అతను ఇప్పుడు మేడంకి కంప్లైంట్ చేస్తాడు. ఏడ్చాడు. మేడం, ఆ శశికుమార్ అనేవాడు ఉన్నాడే, వాడు చాలా ఏమయ్యా, నేను 2 నిమిషాలు లేట్గా రమ్మన్నాను కదా. అరగంట వెయిట్ చేశాను సార్. అరగంట? ప్లీజ్ సిట్ డౌన్. విమెన్స్ కాలేజ్లో పనిచేయాలంటే మీ చాయిసా యూనివర్సిటీ చాయిసా? నా చాయిసే మేడం. సిటీలో ఇన్ని ఉమెన్స్ కాలేజీలు ఉండగా ఈ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? లాటరీ వేశానండి, ఇది తగిలింది. చేయి దించు, దించు. వెల్, మీరు పాఠాలు చెప్తే పర్వాలేదు, కానీ ప్రతి మనిషికి ఓ సొంత పైత్యం ఉంటుంది. అది వాళ్ళ ఫిలాసఫీ అనుకోవచ్చు. అలాంటి సొంత పైత్యాన్ని స్టూడెంట్స్ పై రుద్దే ప్రయత్నం చేయకండి. ఓకే మ్యామ్. అంతేకాదు, ఈ కాలేజ్లో మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. నో ఫనీ బిజినెస్. యూ కెన్ గో. థ్యాంక్ యూ మ్యామ్. మీరు వెళ్ళి క్లాస్ రూమ్ చూపించండి. అలాగే మేడం. వాట్? నథింగ్. Download ShareChat.